ఈ వీడియోలో మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ మీకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ తర్వాత వచ్చే రెండు మోడల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 5 మెథడ్స్ మీరు నేర్చుకున్నట్లయితే సింపుల్గా ఈ యూనిట్ నుంచి 20 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకే, సరే, క్వశ్చన్ ఎలా ఇచ్చారు చూడు. ఎక్స్ కాస్ ఎక్స్ డివై బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 1. ఈ విధంగా మీకు ఇవ్వడం జరిగింది. ఇది క్వశ్చన్. నీకేం చెప్పాను రా, డివై బై డిఎక్స్ కనిపిస్తే అదే మెథడ్ రా, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మెథడ్. అర్థమవుతుంది కదా. సరే, ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చాడు, దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది మనం చూద్దాం. సో ఈ సాల్వింగ్ కోసం చెప్పుకునే ముందు మీ అందరికీ తెలుసు, మన యాప్ డిగ్రీ మ్యాథ్స్ ట్యూటోరియల్ అనే యాప్ని మనం లాంచ్ చేయడం జరిగింది. సో ఈ యాప్లో మీకు ఎనీ సెమిస్టర్, ఎనీ మోడల్ పేపర్, ఎనీ ఇంపార్టెంట్ క్వశ్చన్, అన్ని సబ్జెక్ట్స్, అన్ని గ్రూప్స్ వాళ్ళకి అవైలబుల్లోకి తీసుకురావడం జరుగుతుంది. సో మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఆ యాప్లో రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మ్యాథ్స్లో మేము ఇప్పుడు డైలీ క్లాసులు పెడుతున్నాం. ఒక 120 క్లాసులు ఉంటాయి ఫస్ట్ సెమ్ మ్యాథ్స్. నీకు ఎగ్జామ్కి 5 రోజులు ఉంది, 5 రోజుల్లో 120 క్లాసులు నువ్వు చదవాలి. అప్పుడు ఏం చేయాలా, సింపుల్గా 1 గంట క్లాస్ మేము చెప్పాం ఈ ఫస్ట్ సెమ్ మ్యాథ్స్ మీద. సో జస్ట్ మీరు ఆ ఫస్ట్ సెమ్ మ్యాథ్స్ రికార్డెడ్ క్లాసెస్ అని యాప్లో టైప్ చేస్తే అక్కడి నుంచి జస్ట్ 1 అవర్ క్లాస్ వస్తుంది. ఆ 1 అవర్ క్లాస్ ఉంటే మీరు డ్యామ్ షూర్గా పాస్ అయిపోవచ్చు. సో ఆ విధంగా మీ క్లాసెస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, రీజనింగ్ క్లాసెస్ అనేది మన యాప్లోకి ₹1 తీసుకురావడం జరిగింది. సో జస్ట్ మీరు ₹1 పే చేసి రీజనింగ్ క్లాసులు వినొచ్చు. వాటికి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్లో ఉంది, డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడి నుంచి మీరు ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఓకే, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సరే, సొల్యూషన్ చూద్దాం. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఈ ఫామ్లోకి మార్చుకోవాలి. అప్పుడు ఏం చేద్దాంరా, డివై బై డిఎక్సే ఉండాలి. ఈ వాల్యూ నాకు ఉండకూడదు. ఆ వాల్యూ ఉంటే ఆన్సర్ రాదు నాకు. సో ఏం చేద్దామంటే ఈ వాల్యూని పంపించే ఏం చేద్దాం, ఈ వాల్యూని అవతల సైడ్ పంపించేస్తాం. డివై బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ సైన్ ఎక్స్ బై ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ కాస్ ఎక్స్. ఇటు మల్టిప్లై చేస్తుంది, ఈ రిమైనింగ్ ఇటుకి ఏం చేయాలి, డివైడ్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎక్స్ కాస్ ఎక్స్. ఓకేనా. సరే, ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్, కాస్ ఎక్స్ క్యాన్సిల్. సో డివై బై డిఎక్స్ ప్లస్ సైన్ బై కాస్ టాన్, కాస్ ఎక్స్ పోయింది, ఎక్స్ మిగిలింది అంటే 1 బై ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎక్స్. సీకిన్ ఎక్స్ ఎలా వచ్చింది రా మనం, ఎలా వచ్చింది, ఇది 1 బై కాస్ ఎక్స్, 1 బై ఎక్స్ కాస్ ఎక్స్ రా. 1 బై ఎక్స్ను పక్క తీసి అప్పుడు ఏం మిగులుతుంది, 1 బై కాస్ ఎక్స్ మిగులుతుంది. 1 బై కాస్ ఎక్స్ ఫార్ములా ఏంటి, సీకిన్ ఎక్స్. ఓకేనా. సరే, ఇప్పుడు చూడు, డివై బై డిఎక్స్ ప్లస్ పీవై ఈజ్ ఈక్వల్ టు క్యూ. పి అంటే ఏంట్రా, టాన్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్. క్యూ అంటే 1 బై ఎక్స్ సీకిన్ ఎక్స్. ఇది క్లియర్ కదా. ఇప్పుడు ఏం చేయాలి, మీ అందరికీ తెలుసు, ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఇంటిగ్రల్ పీడిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటిగ్రల్ పి అంటే అంతరా టాన్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్. ఈ ఇంటిగ్రల్ సపరేట్ చేశాను, టాన్ ఎక్స్ 1 బై ఎక్స్ 1 బై ఎక్స్. ఇంటిగ్రల్ అనేది ఒకటి ఉంది ఇక్కడ, దేనికైతే సపరేట్ చేసి రాశాను అంతే, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని. ఈ ఇంటిగ్రల్ టాన్ ఎక్స్కి ఫార్ములా లాగ్ సీకిన్ ఎక్స్. నా ఈ ఫార్ములాస్ అన్ని మీకు వస్తేనే ఎగ్జామ్లో రాయగలరు, దీనికి షార్ట్ కట్స్ ఏమి లేవు ఉండవు. ఓకే, ఇంటిగ్రల్ 1 బై ఎక్స్కి ఫార్ములా లాగ్ ఎక్స్. సో లాగ్ సీకిన్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే లాగ్ ఎక్స్ సీకిన్ ఎక్స్ కింద రాయొచ్చు. గుర్తుపెట్టుకోండి, లాగ్ సీకిన్ ఎక్స్ని లాగ్ ఎక్స్ని లాగ్ ఎక్స్ సీకిన్ ఎక్స్ కింద రాయొచ్చు. సరే, ఇక్కడ ఈకి లాగ్ క్యాన్సిల్ అయిపోద్ది, మన అందరికీ తెలుసు. అప్పుడు ఎంత వచ్చినట్లా, ఎక్స్ సీకిన్ ఎక్స్ వచ్చింది. ఎంత వచ్చింది, ఎక్స్ సీకిన్ ఎక్స్. సో ఇంతవరకు మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం, ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, వాటికి సంబంధించిన ఫుల్ నోట్స్ అనేది యాప్లో ఉంటుంది, యాప్లో చెక్ చేసుకోండి. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. జనరల్ సొల్యూషన్ చూద్దాం. ఫార్ములా ఏంటి, వై ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. మనకు తెలిసిన ఫార్ములా అయ్యే. వై ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అంతరా ఎక్స్ సీకిన్ ఎక్స్, క్లియర్, ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ అంటే ఎంతరానా 1 బై ఎక్స్ సీకిన్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అంతరా ఎక్స్ సీకిన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. ఓకే, ఎక్స్కి పోయింది. ఇంటిగ్రల్ సీకిన్ ఎక్స్ ఇంటూ సీకిన్ ఎక్స్, సీకిన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి.
ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్కి ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే tan x అని అర్థం. ఈ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అన్నీ మీకు రావాలి. సో yx సీకెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan x ప్లస్ c. ఇది జనరల్ సొల్యూషన్. ఓకే, సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అర్థమైనట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టే మేము ఇంకా ఎక్స్ట్రా వీడియోస్ తీసుకురావాలి అనే ఇంట్రెస్ట్ అనేది మాకు పెరుగుతుంది. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.